రెసిడెన్షియల్ పర్మిషన్తో కార్పొరేట్ స్కూల్ దందా అంటండి. విద్యార్థుల ప్రాణాలతో చెలగాటం. శ్రీ చైతన్య స్కూల్ ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ లేదంట, ఓసీఏ లేదంట. నివాస భవనంలో ఇంత పెద్ద స్కూల్ నిర్మాణం ఎలా సాధ్యం? సూపర్ కదా. రెసిడెన్షియల్ సర్టిఫికెట్తో స్కూల్ నడుపుతున్నారు చూడండి. డిఈఓ కళ్ళు మూసుకున్నారా లేక కొమ్ము కాస్తున్నారా? అసలు డిఈఓలు ఉన్నారా? నా క్వశ్చన్ ఇది. ఇక్కడ మనం డిఈఓలు కళ్ళు మూసుకున్నారా లేదా కొమ్ము కాస్తున్నారా అంటున్నారు కదా. అసలు నన్ను అడిగితే తెలంగాణ రాష్ట్రంలో డిఈఓలు అనేవాళ్ళు ఉన్నారా? డిఈఓ అనే ఒక జీవి ఉందా తెలంగాణలో? భవన నిర్మాణ నిబంధనలు బేఖతర్. మున్సిపల్ విద్యాశాఖల అధికారులపై క్రిమినల్ కేసులు ఎందుకు పెట్టకూడదు? సిద్దిపేటలో ఉత్తమ జిల్లా విద్యాధికారి పనితీరు ఇదేనా? అక్రమ పాఠశాలకు అనుమతులు ఎలా ఇస్తారు? శ్రీ చైతన్య స్కూల్ నిబంధనల ఉల్లంఘనపై చర్యలు ఎందుకు లేవు? తెర వెనుక నడుస్తున్న డబ్బు దందా ఎంత? తక్షణమే పాఠశాల గుర్తింపు రద్దు చేయాలి తల్లిదండ్రుల విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఒక విషయం అండి, ఈ చైతన్య, నారాయణ, ఆల్ఫోర్స్ ఇట్లాంటి కొన్ని కార్పొరేట్ కళాశాలలు ఉంటాయి. సో మొత్తం ప్రపంచానికి ప్రపంచం దాకా ఎందుకులే కానీ ఇండియా మొత్తానికి ఒక రాజ్యాంగం ఉంటే వీళ్ళకి ప్రత్యేక రాజ్యాంగం ఉంటుందన్నమాట. వీళ్ళకి రెసిడెన్షియల్స్లో స్కూల్స్ పెట్టచ్చు, అపార్ట్మెంట్లో పెట్టచ్చు, డబుల్ బెడ్రూముల్లో పెట్టచ్చు. అవసరమైతే ఇంకా 2-3 రోజులు పోతే రామరామ అనకూడదు, కానీ వీళ్ళు ఓయోల్లో కూడా స్కూళ్ళు పెడతారు. వీళ్ళు అంతటి సమర్థులే వీళ్ళు. సరే, వాళ్ళకి బుద్ధి లేదు, మరి మన అధికారుల బుద్ధి ఏమైందయా అంటే ఆ అధికారులు వాళ్ళు వేసే గడ్డి తింటూ ఉంటారనమాట. ఏం చేస్తారు అధికారులు? వాళ్ళు వేసే గడ్డి తినే పనిలో బిజీగా ఉంటారు. అయ్యే అలాంటివి పట్టించుకోరు. మీరు ఏమన్నా చేసుకోండి, మాకు గడ్డి పెట్టండి చాలు, మేము తింటూ కళ్ళు మూసుకొని కూర్చుంటామని చెప్తారు మన అధికారులు. ఎంతమంది విద్యార్థుల జీవితాలు నాశనం అయిపోయినా సరే, ఎంతమంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నా సరే, ఎంతమంది విద్యార్థుల బాల్యం నలిగిపోయినా సరే, మన విద్యాధికారులు మాత్రం కళ్ళకు గంతలు కట్టుకొని కూర్చుంటారు. ఇంత దారుణంగా అయిపోతుంది చూడండి. దానికి ఓసీ లేదంట. రెసిడెన్షియల్ కాంప్లెక్స్లో వాళ్ళు స్కూల్ నడుపుతున్నారు. ఇంకా అక్కడ కనీసం ఒక చిన్న ఇంత ప్లే గ్రౌండ్ కూడా ఉండదు దాంట్లో. అపార్ట్మెంట్ల కోసం కట్టినవి అవి ఎలా ఉంటాయి? దాంట్లో పిల్లలు ఒక లైటింగ్ ఉండదు, ఒక వెలుతురు రాదు, ఒక గాలి రాదు సరిగ్గా, పిల్లలకు ఆడుకోవడానికి స్పేస్ ఉండదు. ఇట్లాంటి వాటికి పర్మిషన్ ఇస్తున్న డిఈఓని ఏమనాలి? మళ్ళీ ఉత్తమ విద్యాధికారి ఉన్న జిల్లా ఇది. మరి ఆయనకి ఏ విధంగా ఆ ఉత్తమ అవార్డు వచ్చిందో తెలియజేయదు మరి.